ఓడల మర్రి ఓడల మర్రి హాయ్, మా పల్లెటూరులో అంటే ఊరికి ముందు కానీ ఊరికి వెనక్కి కానీ ఒక మిర్రి చెట్టు కామనండి బాబు. హాయ్, ఈ చెట్టు మా విలేజ్ స్పెషల్ అండి బాబు. ఈ పొలాలకు వెళ్ళే రైతు కూలీలు ఇక్కడ కొంత రెస్ట్ తీసుకుంటారండి. హాయ్, క్యారేజీల్లో భోజనాలు తీసుకొచ్చండి ఇక్కడ మధ్యాహ్నం పాటు భోజనం కూడా చేస్తారండి బాబా. మనుషులే కాదండి, కేవాలు, పశువులు, మేకలు, గొర్రెలు కాపర్లు అలసిపోయినప్పుడల్లా కొంత రిలాక్స్ అవుతారండి. హాయ్, ఇక యాసవకాలం వచ్చిందంటే మా కుర్రోళ్ళందరూ ఇక్కడే కోతి కొమ్మచ్చులు, ఏడు పెంకులాట, గోళీలాట అన్నీ ఇక్కడైనా బాబా. ఈ మర్రి చెట్టు ఓడట్టుకుని ఉయ్యాలు తెగ ఊగుతుంటారండి బాబా. మంచి కాలక్షేపం. ఏదో అనుకుంటాం కానండి, ఇది చూడటానికే కొద్దిగా భయంగా ఉంటుందండి. 100 సంవత్సరాలకు పైగా మా చుట్టాలండి బాబు. హాయ్, మరి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్.
చెట్టు ఎన్నాళ్ళు బట్టి ఉంటుందండి ఇక్కడ? అబ్బో 4 తరాలు 3 తరాలు తింటే. వయసు ఉజ్జాయింపులో చెప్పు ఎంత ఉంటుంది? 100 సంవత్సరాలు ఉంటుందా? 100 పైన ఉంటుంది. 100 పైనే. 150 సంవత్సరాలు 150 సంవత్సరాలు గ్యారెంటీ. ఈ చెట్టు మరి ఇలా ఉండడం వల్ల కలిసి వచ్చేది ఏంటి ఇక్కడ? ఏంటంటే నలుగురు కూర్చోడం దోడలు చల్లగా ఉంటుంది, జీవాలకు కూడా బాగుంటుంది. అది పిప్పనోళ్ళకి ఆ పాలు పొడితే తగ్గుతుంది. పిప్పన్ను ఇది ఈ ఆకుపాల ఆ కాడ పాలు పొడితే కొన్ని ఊడిపోతాయి. బాగా పని చేస్తాయి, చాలా పని చేస్తాయి. మేకలు తింటాయి రొట్టె కొత్త ఉంటారు. తింటాయి. చాలా ఉపకరమైన చెట్టే. మెడిసిన్కాయ మనకి పొళ్ళు దంతాల పని చేస్తాయి. పుల్లలు వేప పుల్లల కింద పాలు ఇంత పాలు పెడుతుంది. పొళ్ళు 3 పొళ్ళు గుట్ట తెల్లగొడ్డ తిట్టి తెల్లగొడ్డలో అలాగా ఆ పాలు కసిన పోసుకుని అలా పెట్టి నొక్కి పెడితే 2 పొళ్ళు కొన్ని ఊడిపోతాయి. బాగానే ఉపయోగం వాటిది. అవి కూడా నా పొలి అవి ఊడి తింగి ఊడిపోయిందండి పిప్పళ్ళు అయ్యి. ఈ తాటికాయలండి బాబా ఎవరో పాత్ర వేసారండి, అంటే మీకు తెలదు కదా, చెప్తాను చూడండి. తాటికాయలు లేతగా ఉన్నప్పుడు ముళ్ళులండి, ముళ్ళు వస్తాయండి, చాలా బాగుంటాయి. వేసవకాలంలో ఇవే స్పెషల్ అండి. ఈ కాయలు ముదిరిపోయిన తర్వాత తాటికాయలు అవుతాయండి. ఈ తాటికాయలు పండిన తర్వాత కింద పడిపోతూ ఉంటాయి. ఆ పడిపోయిన తాటిపళ్ళన్నీ ఏరుకొచ్చి ఒక తోడ పోగేసి పాత్ర వేస్తారు. అదండి ఇది. మరి ఎందుకో తెలుసా అండి, తేగలు వస్తాయి. ఎలా తెలుసా, కొన్నాళ్ళకి ఈ కాయల్లోంచి మొలకలు వచ్చి భూమిలో వేరు మొలుతుందండి. ఇంచుమించు అడుగున రాగానే తాటికాయ నుంచి కట్ చేసి వేడి నిప్పులతో కోవేస్తారు. ఇప్పుడు పచ్చితనం అంతా పోయి తేగల కింద మారుతాయి. తేగలు మీరు హైవే మీద కూడా చూసుకుంటుంటారు, తేగలు అంటూ ఉంటారు. ఎక్కువగా పల్లెటూరులో బాగా దొరుకుతాయండి. కొంతమంది ఈ తాటిపళ్ళు కాల్చుకుని కూడా తింటారండి. కొంతమంది ఈ తాటికాయల్లోంచి గుజ్జు తీసి తాటి దండ్ర ఆరేస్తారండి. మామిడి దండ్రలాగే తాటి దండ్ర కూడా భలే ఉంటుందండి. ఈ ట్యాంకులు పగల కొడితే దాంట్లో బుర్రగుంజు వస్తుందండి. బుర్రగుంజు భలే సూపర్గా ఉంటుందండి. కానీ చాలామందికి దొరకదు, ఎక్కువగా పళ్ళుల్లో దొరుకుతుంది. ఇదండి ఈ తాటికాయల బుర్ర కథ.